అంబాజీపేటలో 5 ఎకరాల కొబ్బరి తోట, 2 ఎకరాలు మా అబ్బాయికి, 3 ఎకరాలు మా ఆవిడకి. మా ఆవిడకి మీ ఆవిడకి మా ఆవిడ కాదు. చెప్పు. అంతర్వేదిలో 6 ఎకరాలు రొయ్యల చెరువులండి, 3 ఎకరాలు మా తమ్ముడికండి, 3 ఎకరాలు మా అబ్బాయికండి. రాశారండి? రాశాలో చెప్పు. తాడేపల్లిగూడెల్లో ఓ తాటి తోపండి, ఓ పెంకుటిల్లండి. అది నా సెకండ్ సెటప్ రాయండి. సెకండ్ సెటప్ వారిని ఎరుకుపాలెం ఫేస్. పద్మనాభసింహ, పర్యటకు రావాల్సిన వాడివి ఇలా బిడ్డ పక్కల వస్తావేంటి? టైం ఏంటి? ఎవడైనా సరే నీకు కావాలంటే వాచ్ చూసుకో, నన్ను అడుగుతావేంటి? పద్మనాభసింహ, జై సింహ. ఏయ్! 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 నా పేరు స్వాతిముత్యం. మా అమ్మ కమల్ హాసన్ ఫేవరెట్. స్వాతిముత్యం రిలీజ్ రోజు నేను పుట్టానండి. ఆ పేరు పెట్టుకుంది. పేరుకు స్వాతిముత్యమైనా చాలా ముద్రగాండి. వెరీ సింపుల్. టైంకి తిరిగి టీవీ చూస్తాడని చెప్పు. అయినా మా వంశంలో పని గంట ఉంది బావా. మా తాత పనిలో చేరిన 10 రోజులకే చచ్చిపోయాడు. మా బాబాయ్ పని చేస్తూనే చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వు నన్ను పని చేయమన్నావనుకో, నేను చచ్చిపోతాను. ఊరుకోవేనే పని చేయను. ఏ ఊరు మీది? అమెరికా. అమెరికా అంటే విదేశం అనమాట. ఓహో, ఏ ఉద్యోగం చేస్తున్నావు? ఎయిర్లైన్స్. అంటే విమానాలు అనమాట. మంచి ఉద్యోగం. నువ్వేం చేస్తున్నావు బాబు? ఏమిటా నిర్లక్ష్యం? పెద్ద ఉండవాడిని తోటి ప్రయాణికులు అడుగుతున్నాను, సమాధానం చెప్పొచ్చుగా. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారు. నీ పేరు పాకీజా అని చెప్పినప్పుడే తెలుసుకోలేకపోయానే. శుభ్రత, పరిశుభ్రత అంటే ఆరోగ్య శాస్త్రం అనుకున్నారు కానీ ఈ కంపు శాస్త్రం అనుకోలేదే. మినిస్టర్ గారి సెకండ్ ఫ్యామిలీలా టిక్కు 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 అనుకుంటూ చేతిలో గొడుగు, గొడుగు కింద తల మీద కొప్పు, కొప్పులో పూలు, కళ్ళకి కళ్ళతోడు, చెవులకు లోలాకులు, పొట్టు కిందకి చీర, కట్టి చీరే కట్టి, తిప్పి కట్టి, మడత పెట్టి కట్టి, నా కళ్ళకి కరికట్ట కట్టి నన్ను మట్టి తినిపిస్తానే. ఏమండి, నన్ను అన్యాయం చేయకండి. మిమ్మల్ని నమ్ముకుని ఎన్నో ఆస్తులు పెట్టుకున్నాను. మళ్ళీ ఈ గెటప్ లో నాకు కనిపించావంటే నీ మీద పిల్లలు పోసి తగలబెడతాను. పూదురు ముండ, దొంగ ముండ, నిన్ను లెటర్లు వేసి కస తొక్క. నువ్వెక్కడ దాపించావు నాకు? అది కదా. ఏంట్రా? ఏదైనా పాట పాడమ్మా. రారా సరస్సుకు రారా. సరస్సుకు రాను, సంపేయడానికే వస్తాను. ఇంకేం పాడమంటావురా? ఏంటి నువ్వు దయ్యం పాట పాడుతున్నావు? దేవుడు పాట పాడొచ్చుగా. సరే పాడతాలే. దుర్గమ్మ, అదే దుర్గమ్మ, కరుణించి కాపాడా రామమ్మ. అది తిరిగి పోసుకో. కామాక్షి, కామాక్షి, దుష్టులను శిక్షించగా రామమ్మ. నిన్ను కొలిచే భక్తులకు అభయమున్న సగ్గు చూపుత జగాలను కాపాడు తల్లి. పెళ్ళయిందా? ఒకసారి మా అమ్మ నాయన చేశారు, రెండోసారి మా పక్కింటి వాళ్ళు చేశారు. రెండోసారి పక్కింటోళ్ళు చేసేది ఏంది? అంటే మన గమ్మునుండే క్యారెక్టర్ కాదులేండి సార్. నువ్వు కరెక్ట్ గా చెప్పకపోతే మూడోసారి నేను చేస్తా. వద్దులేండి, ఇద్దరితోటి ఆగలేక వస్తుంటా. మళ్ళీ మూడు నాక అనుభవం దేంట్లో? దేంట్లో అంటే నాక పెళ్ళంట్రీ, మళ్ళీ ఇప్పుడు అనుభవం అంటుంట్రీ. ఒరే, ఉద్యోగం చేసిన అనుభవం రా. ఉద్యోగం అనుభవం అట్లా క్లారిటీగా అడగాలి సార్. దేంట్లో అనుభవం అనే? ఉద్యోగం చేసిన అనుభవం అని అడగాలి. అదే 12 hours ఎక్స్పీరియన్స్. అబ్బో, 12 hours ఎక్స్పీరియన్స్ తమరికా? ఉంచుకోలేక పంపించేశారు. ఏం చేసావు? చిన్న పొరపాటు, అదేం పెద్ద పొరపాటు కూడా కాదు. చిన్న పొరపాటు చేస్తే ఎవరిని పంపిస్తారంట మేడం? తీసేశారు ఇక్కడ. మేమే ఉదాహరణ దానికి. ఏందో చెప్పు పొరపాటు. సైకిల్ కి పెట్రోల్ ఖర్చు 500 రూపాయలు. అది చిన్న పొరపాటు అదే కాదని తర్వాత తెలిసింది. ఉద్యోగం తీసేసినారు. తమరు ఏం చదువుకున్నారు ఇంతకీ? MBA అడ్మినిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నా, చేయకూడదన్నారు. ఏమో, దానికి 10th క్లాస్ పాస్ కావాలంట కదా. 10th క్లాస్ పాస్